జై సాయి మాస్టర్. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత నిత్యము ఉదయహారతి చేసేవారు. ఇంట్లో సభ్యులే కాక చుట్టుపక్కల పిల్లలు చాలామంది హారతికి హాజరయ్యేవారు. చిరంజీవి వేదవతి పుట్టినప్పటి నుండి శ్రీ మాస్టర్ గారు పాపపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. బారసాల రోజున శ్రీ సాయిబాబా స్వహస్తాలతో ఇచ్చిన ఊది, ఆయన ధరించిన కఫ్ని, బట్టలలోని ముక్క, ఇంకా కొందరు మహాత్ములు ఇచ్చిన వస్తువులన్నీ కలిపి ఒక తాయెత్తులో పెట్టి పాప మొలత్రాడులో కట్టారు శ్రీ మాస్టర్ గారు. బనగానపల్లెలో చిరంజీవి వేదమ్మ పుట్టిన తర్వాత పాపకు 3వ నెల వచ్చే వరకు శ్రీ అమ్మగారు అక్కడే ఉన్నారు. ఆ రోజుల్లో మేమందరము పాపను ఉయ్యాలలో నిద్రపుచ్చే సమయంలోనూ, పాప ఏడిస్తే సముదాయించేటప్పుడు జోలపాటలు పాడేవారం కాదు. సాయిబాబా నామం, సాయి భజనలు చెబుతూ నిద్రపుచ్చేవారం. క్రమంగా చిరంజీవి వేదమ్మకు భజన వింటూ నిద్రపోయే అలవాటు ఏర్పడింది. చిరంజీవి వేదమ్మకు మాటలు వచ్చాక కూడా నిద్రించే సమయంలో భజన పాటలు పాడమని అడిగి మరీ పాడించుకొనేది. భజన పాటలలో సుర్కీ గతమ్మై క్యా జాను, ఏక్ భజన్ కర్నా జాను అన్న పాట ప్రతిరోజు పాడించుకొని ఆ పాట వింటూ నిద్రపోయేది. నాకు హిందీ భాష వచ్చినందువల్ల ఒకసారి ఆనందమయీ మాత దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీ మాస్టర్ గారు నాకు హిందీలో ఉన్న శ్రీ ఆనందమయీ మాత చరిత్ర గ్రంథాలు కొని తెచ్చి ఇచ్చారు. ఆ గ్రంథాలలో ఆమె పసిపాపగా ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమెను తులసిపాదులో పడుకోబెట్టేదని చదివాను. అందువలన ప్రతిరోజు నేను కూడా వేదమ్మను అలా తులసిపాదులో పడుకోబెట్టేదాన్ని. వెనుక వరండాలో పెద్ద పీటపై సాయిబాబా పటం పెట్టి దీపారాధన చేసి నెలల పాప చిరంజీవి వేదమ్మను ఎత్తుకొని ప్రదక్షిణలు చేసేదాన్ని. అలా చేస్తున్నానని చెప్పినప్పుడు శ్రీ మాస్టర్ గారు ఎంతో సంతోషించారు. ఒకరోజు ఆ పసికందును కాళ్లపై పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తుంటే శ్రీ మాస్టర్ గారు అది చూచి పాపతో, బాబా సేవ బాగా చేసుకోవాలి, లేకపోతే ఇంతే మరి, పుడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండటం తెలిసిందా అన్నారు. ఆయన మాటలకు మాకు ఒకవైపు నవ్వు, మరొక వైపు ఆశ్చర్యం కలిగాయి. అంత చిన్న పాపకు ఏమి అర్థమవుతుందని ఆయన అలా అన్నారు. ఏమో, అర్థమైందేమో మరి. విద్యానగర్లో చిరంజీవి వేదవతి ముద్దు మాటలతో, ఆటపాటలతో అందర్నీ మురిపిస్తూ పెరిగి పెద్దదవుతున్నది. ఆ ఊర్లో మెస్ రన్ చేసే కృష్ణమూర్తి గారి కుటుంబంతో ఆ పాప బాగా మాలిమి అయింది. రుక్మిణి అనే కృష్ణమూర్తి గారి అక్క వాళ్ళ చెల్లెలు అమ్ములు అనే అమ్మాయి చిరంజీవి వేదమ్మను వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళి ఆడిస్తూ ఉండేవారు. రుక్మిణి స్కూల్ టీచర్ అవటం వల్ల ఎన్నో పాటలు పాపకు నేర్పింది. ఇంటికి వచ్చి వేదమ్మ ఆ పాటలన్నీ పాడేది. సాయిబాబా భజనలు, హారతులు పాడేది. అంత చిన్న వయసులోనే ఇంటికి వచ్చిన వాళ్లను కూచో అని మర్యాద చేసేది. వాళ్ళు ఏమైనా కబుర్లు చెప్పుకుంటుంటే ముద్దు మాటలతో ష్ మాట్లాడకూడదు, ధ్యానం చేసుకోవాలి అని చెప్పేది. చిరంజీవి వేదమ్మకు వాళ్ళ నాన్నగారితో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన పాప చాలా చిన్నగా ఉన్నప్పుడు హాల్లో కూర్చొని సత్సంగం చేసే సమయంలో కూడా వేదవతి పాకుకుంటూ నాన్నగారి దగ్గరకు వెళ్ళేది. ఆయన పాపను కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఊపుతూ నిద్రపుచ్చేవారు. వేదమ్మకు మాటలు వచ్చిన తర్వాత ఆయనతో వేదమ్మ ఎన్నో కబుర్లు చెప్పేది. శ్రీ మాస్టర్ గారు చిరంజీవి వేదమ్మతో ఒక స్నేహితునిలాగా మాట్లాడేవారు. వేదమ్మ అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు ఎంతో ఓర్పుగా సమాధానమిచ్చేవారు. క్యారమ్స్ వంటి ఆటలు ఆడేవారు. వీళ్ళ ప్రక్క ఇంట్లో వేదమ్మ వయసు గల ఒక చిన్న పాపకు ఒక తమ్ముడు ఉండేవాడు. అది చూచి వేదమ్మ నాన్నగారితో, నాన్నగారు, నాకు ఒక తమ్ముడు కావాలి అని అడిగింది. శ్రీ మాస్టర్ గారు, తమ్ముడు కావాలని సాయిబాబాకు దండం పెట్టుకో, బాబా తప్పకుండా ఇస్తారు అన్నారు. వేదమ్మ ప్రతిరోజు బాబాతో తమ్ముడు కావాలని అడిగేది. షిరిడీ వెళ్ళినప్పుడు కూడా బాబాకు నమస్కరించుకొని అలాగే అడిగింది. తర్వాత కొన్నాళ్లకు ద్వారకబాబు జన్మించినప్పుడు వేదమ్మ సంతోషానికి అంతులేదు. చిరంజీవి ద్వారక జన్మించినప్పుడు చిరంజీవి వేదమ్మ 4 ఏళ్ల పాప.
సరిగ్గా ద్వారకనాథ్ జన్మించే సమయానికి వేదమ్మ నిద్రపోయింది. రాత్రి 3:30 గంటల సమయంలో వేదమ్మకు మెలకువ వచ్చింది. ఇంట్లోని వారు తమ్ముడు పుట్టాడని చెప్పగానే వేదమ్మ వెంటనే నిద్రలేచి మంచంపై కూర్చొని తమ్ముడు పుట్టాడా అంటూ గబగబా మంచం దిగి ఎదురుగా ఉన్న అలమరలోని అగ్గిపెట్టె సైజులో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని తీసుకొని, అయితే నేను ఈ పుస్తకం తమ్ముడికిస్తాను అన్నది. హాస్పిటల్కి వెళ్ళి అప్పుడే పుట్టిన తమ్ముడి చిన్ని చేతిని తెరచి ఆ చేతిలో భగవద్గీత గ్రంథాన్ని ఉంచింది. ఆ దృశ్యాన్ని చూచిన వారంతా 4 ఏళ్ల పిల్లకు బొమ్మలు మిఠాయిలు ఇద్దామని అనిపించక తన తమ్ముడికి జ్ఞానప్రదాయిని అయిన భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వాలనిపించటం, బాబు చిన్న కుడి చేతిలో ఆ పుస్తకాన్ని పెట్టడం చూచి ఏ ఇంటి చిలుకకు ఆ ఇంటి పలుకు అన్నట్లు మహాత్ముల బిడ్డల ఆలోచనలు చర్యలు ఎప్పుడూ అసాధారణంగానే ఉంటాయి అని అనుకున్నాను. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమ 2 బిడ్డల పట్ల కన్నతండ్రిగా తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చేవారు. వారికి నీతి కథలు చెప్పేవారు, బాబా కథలు చెప్పేవారు, వారితో కలిసి ఆటలు ఆడేవారు. చిరంజీవి ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్తో క్రికెట్ ఆడేవారు. పిల్లలను స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేలాగా ప్రోత్సహించేవారు. స్కూల్ వార్షికోత్సవ సమయాలలో నాటకాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొనమని ఉత్సాహపరిచేవారు. చిరంజీవి వేదమ్మకు డ్యాన్స్ నేర్పించేవారు. ప్రతి ఉదయం పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారు. పిల్లల పుట్టినరోజు పండుగలు చాలా నిరాడంబరంగా జరిపించేవారు. షిరిడీకి మహాత్ముల వద్దకు వెళ్ళేటప్పుడు శ్రీ అమ్మగారు రాకున్నా పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్ళేవారు. వేదమ్మ డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయన ఆ ప్రోగ్రాంకు వెళ్ళి వేదమ్మ డ్యాన్సు చూసి చాలా బాగా చేశావు అంటూ ప్రోత్సహించి పాపను ఆనందపరిచేవారు. శ్రీ మాస్టర్ గారు పిల్లల పట్ల పెద్దలు వ్యవహరించవలసిన తీరు తెన్నులు ఎలా ఉండాలో అందరికీ బోధించేవారు. పిల్లల మనస్సులు చాలా సున్నితంగా ఉంటాయని, వారి పట్ల ఎంతో ఓర్పుతో వ్యవహరించాలని, వారిని విసుక్కొనటం, కోపగించటం, తిట్టటం, కొట్టటం వంటివి చేయరాదని, అలా చేయటం వలన వారి సున్నితమైన మనస్సులు దెబ్బతింటాయని, ఆ ప్రభావం వారి మనస్సుపై వారి జీవితమంతా చూపిస్తుందని చెప్పేవారు. పిల్లలను ఎంతో ప్రేమాదరణలతో పెంచటం వల్ల పెద్దవారైన తర్వాత వారు కూడా అదే విధంగా అందరి పట్ల ప్రేమపూరితంగా వ్యవహరిస్తారని, స్వార్థం, ద్వేషం వంటి భావనలను అతిక్రమించి దయ, శాంతి, సహనం వంటి సద్గుణాలను పొందగలుగుతారని చెప్పేవారు. చిరంజీవి వేదమ్మను, ద్వారకను ఎట్టి పరిస్థితులలోనూ శ్రీ అమ్మగారు, శ్రీ మాస్టర్ గారు కోపగించుకొనక ఓర్పుతో, ప్రేమతో వ్యవహరించేవారు. సత్సంగ సమయంలో ద్వారకానాథ్ బయట ఆడుకుంటున్న వాడల్లా లోపలికి వచ్చి శ్రీ మాస్టర్ గారిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే శ్రీ మాస్టర్ గారు ప్రసంగం ఆపి బాబు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పి పిల్లవాడిని సమాధానపరచి పంపేవారు. శ్రీ మాస్టర్ గారి వలనే పిల్లలిద్దరూ కూడా వారి ఆలోచన వైఖరిలోనూ ప్రవర్తనలోనూ ఇతర పిల్లల కంటే ఎంతో విభిన్నంగా, జ్ఞాన పరిపూర్ణులుగా, సద్వర్తనులుగా ఉండేవారు. వారు తమ ఇంటికి వచ్చే అసంఖ్యాకులైన భక్తులతో చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో స్నేహశీలురుగా, ఆప్యాయతతో వ్యవహరిస్తున్నారన్నది సకల జనులకు తెలిసిన సత్యం. సన్యాస దీక్ష తీసుకొని ఏ హిమాలయాలలోనో తపస్సుకు అంకితం అయిపోదామనుకున్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమ గురుదేవులు శ్రీ సాయిబాబా ఆదేశంతో గృహస్థులయ్యారు. ఆ గృహస్థాశ్రమ ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించారు. భార్యా బిడ్డలకు వారి నిత్య జీవితాలలో ఏ లోటు రానివ్వలేదు. వారి అవసరాలను తీరుస్తూ తమ పరిపూర్ణ ప్రేమను వారికి పంచి ఇస్తూ వారిని సంతృప్తులను గావించారు. వారి ఆరోగ్యం పట్ల, నిత్యావసరాల పట్ల కూడా అత్యంత శ్రద్ధ వహిస్తూ ఉండేవారు. ఇంటికి వచ్చిన బంధువులను ఆదరించారు. వారి అవసరాన్ని బట్టి బంధువుల పిల్లల ఉపనయన, వివాహాది శుభకార్యాలు కూడా తామే స్వయంగా తమ చేతులతో నిర్వహించారు. ఇది బాబా ఇల్లు అంటూ కులమత భేదాలు లేక తమను ఆశ్రయించిన భక్తులందరినీ
తమ ఇంటికి వచ్చిన ఆశ్రితులందరినీ తమ స్వంత బిడ్డల వలె ఆదరించారు. అంతేకాక ఆయన తమ భార్యాబిడ్డలకు, బంధువులకు, ఆశ్రితులకు, భక్తులకు, శిష్యులకు తమ ఆధ్యాత్మిక సంపదను తమ బోధల ద్వారా, ఆశిష్యుల ద్వారా సమానంగా పంచారు. అందుకై తమ తపశ్శక్తిని ధారపోశారు. ఆ విధంగా తమకు భగవంతుడు ప్రసాదించిన గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణలోనూ, తమ అవతారోద్దేశమైన ప్రజలలో ఆధ్యాత్మిక దీప్తులను వెలిగించడంలోనూ, తమ వంతు కర్తవ్య నిర్వహణలో పరిపూర్ణంగా కృతకృత్యులయ్యారు. అవతార పురుషులు ప్రజలకు జీవితార్థాన్ని, పరమార్థాన్ని ప్రబోధించేందుకే అవనిపైకి దిగి వస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో తనకు ఈ లోకంలో పాటించవలసిన ధర్మములు, నీతి నియమ నిబంధనలు ఏమీ లేకున్నా తాను కేవలం లోకహితం కోరి మాత్రమే సకల ధర్మములు అనుసరించడం జరుగుతున్నదని అన్నారు. అదేవిధంగా శ్రీ భరద్వాజ భగవానులు కూడా శ్రీ అలివేలు మంగామాతతో అవనిపై అవతరించి ఉత్తమ గృహస్థ ధర్మములను స్వయంగా తాము ఆచరించి లోకానికి ఆదర్శంగా నిలిచారు. శ్రీ భరద్వాజ గురుదేవుల ధర్మాచరణ యావత్ ప్రపంచానికి ప్రబోధాత్మకమై విలసిల్లింది. ప్రజలందరినీ సంస్కరించాలనే తపనతో ఆయన చేసిన ప్రసంగాలతో, ఉపదేశాలతో, తమ ఆచరణతో, ఆశీస్సులతో ఆయన జీవిత చిత్రమంతా ఒక ప్రవచనమై, ఒక పాఠ్య గ్రంథమై, ఒక ఆధ్యాత్మిక భాండాగారంగా మనకు ఆయనచే ప్రసాదింపబడి మనలను పాలింప మన ఎదుట నిలిచి ఉన్నది. అధ్యాయం 12 సంపూర్ణం. జై సాయి మాస్టర్.